పహల్గాం ఉగ్రదాడితో కశ్మీర్ ఖాళీ అవుతుంది. శ్రీనగర్, పహల్గాం ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. నిన్న ఒక్కరోజే 3000 మందికి పైగా పర్యాటకులు శ్రీనగర్ను వీడారు. అటు కశ్మీర్కు 90% పర్యాటక బుకింగ్లు రద్దయినట్లుగా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు తెలిపాయి. ఉగ్రదాడితో భయం గుప్పెట్లో ఉన్న పర్యాటకులు సొంత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనతో వణికిపోయిన వారంతా వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. కేవలం 6 గంటల వ్యవధిలోనే 3000 మందికి పైగా పర్యాటకులు శ్రీనగర్ను వీడారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధు, వేల సంఖ్యలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న పర్యాటకులు ఒక్కసారిగా తిరిగి తమ గమ్యస్థానానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఉగ్రవాదుల దాడి తర్వాత భయాందోళనలోనే పూర్తిగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న పర్యాటకులు గడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఘటన జరిగిన సమీపంలో ఉన్న కొంతమంది అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవారు కావచ్చు, ఆ ఘటన నుంచి బయటపడ్డవారు కూడా తమ అనుభూతిని పంచుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న సందర్శకుల్లో కొంత భయాందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి పూర్తిగా ఖాళీ చేసి తమ స్వస్థలానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఎండాకాలం సీజన్ చేంజ్ అయిన తర్వాత పూర్తిగా జమ్మూ కాశ్మీర్లోని అందాలను ఒక్కసారిగా తిలకించేందుకు పర్యాటకుల తాకిడి ఇటు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా కొనసాగుతుంది. అందులో భాగంగానే అనంతనాగ్ జిల్లా అత్యంత జమ్మూ కాశ్మీర్లోనే అందంగా ఉండే అనంతనాగ్ జిల్లాకు సంబంధించిన పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వేల మంది, గత సంవత్సరము 2 కోట్ల మంది వరకు కూడా పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ను సందర్శించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నిన్న ఒక్కరోజే ఘటన తర్వాత 3500 మంది వరకు కూడా సందర్శకులు అక్కడి నుంచి తిరిగి వెళ్లారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం అంచనా వేయొచ్చు. అయితే పూర్తిగా ఇటు ఒకవైపు ఉగ్రవాదులను వేటాడుతూనే మరొక వైపు అక్కడ ఉన్న యాత్రికులందరినీ కూడా తిరిగి తమ స్వస్థలానికి చేరే విధంగా ఇప్పటికే ఆర్మీ, పారామిలిటరీ దళాలు అయితే పూర్తిగా సహకరిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు కూంబింగ్ నిర్వహిస్తూనే మరొక వైపు ఈ యొక్క సందర్శకులను తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఇటు రైల్వే, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కూడా ప్రత్యేక రైళ్లను, ఎక్కువ విమాన సర్వీసులను కూడా జమ్మూ నుంచి ఇతర ప్రదేశాలకు నడుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా గత కొద్ది కాలంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆ పరిస్థితులు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ లేవు అనేది కూడా చెప్పొచ్చు. ఉగ్రదాడిలో 25 మంది చనిపోయిన నేపథ్యంలో